నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. అందరికీ ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు పలు పార్టీ ఆఫీసులలో కావచ్చు, పలు దేవాలయాల్లో కావచ్చు పంచాంగ పఠనం చెప్తా ఉన్నారు. పంచాంగం చెప్తున్నారు, పంచాంగం వింటున్నారు. ప్రతి ఒక్కరూ తన రాశి ఏంటి, తనకు ఏం జరగబోతుంది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, నష్టం ఎంత, లాభం ఎంత, ఈ బేరీజ్ వేసుకుంటూ ఈరోజు మొత్తం గడిపేస్తున్నారు చాలా వరకు జనాలు. మరి దీంట్లో ఈ పంచాంగం నిజంగా అట్లే అవుతుందా, జ్యోతిష్యం నిజమే అవుతుందా? పార్టీ ఆఫీసులలో అక్కడ ఉండేటువంటి పండితులు పంచాంగం పఠనం చేస్తున్నారు. మరి ఏం నిజంగా చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారా అనేటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కావచ్చు, బీజేపీ పార్టీ ఆఫీసులో కావచ్చు, అన్ని రకరకాల పార్టీల ఆఫీసులో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో తప్ప మిగతా అన్ని పార్టీల రాజకీయ పార్టీల ఆఫీసులో ఈరోజు పంచాంగం చెప్పించుకున్నారు. ఆ పార్టీ నాయకులు చెప్పిర్రు, పండితులు. అట్లాగే శర్మలు, పండితులు, గురువులు, రకరకాల వారు పలు దేవాలయాల్లో పంచాంగం చెప్తున్నారు. మరి పంచాంగం రాశుల ఆధారంగా చెప్తా ఉన్నారు. ఈ రాశి వారికి ఇది జరుగుతూ ఉంది, ఈ రాశి వారికి ఇంత లాభం ఉంటుంది, ఈ రాశి వారికి ఇంత నష్టం ఉంటుంది అనేటువంటి. ముందుగా మన రాజకీయ పార్టీల గురించి చెప్పుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుస్తుంది, మంచి జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకు దూసుకుపోతుంది, మిగతా పార్టీల కంటే బెటర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో చెప్పేటువంటి పండితుడు పంచాంగం చెప్తుండు. ఓకే, రైట్, అది అట్లా పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో బీఆర్ఎస్ గతంలో కొన్ని లోపాల వల్ల ఓడిపోయింది, ఇప్పుడు పుంజుకునే అవకాశం ఉంటుంది, మిగతా పార్టీల కంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ బెటర్గా ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో. అట్లాగే బీజేపీ పార్టీ ఆఫీస్లో బీజేపీ ఇంతకంటే ముందుగా ఉన్నటువంటి ఏదైతే ఉందో దానికంటే బెటర్గా ఇంకా దూసుకుపోతుంది, మిగతా పార్టీల కంటే బీజేపీ బెస్ట్గా ముందుకు పోతుందని చెప్పేసి. తర్వాత టీడీపీ ఆఫీస్లో అట్లాగే, అంటే మిగతా పార్టీల కంటే టీడీపీ బెటర్ అని చెప్పేసి టీడీపీ ఆఫీస్లో పంచాంగ పఠనం. వైఎస్ఆర్సీపీ పార్టీ మిగతా పార్టీల కంటే వైఎస్ఆర్సీపీ బెస్ట్. అంటే ఏ పార్టీ ఆఫీస్లో పంచాంగం చెప్తుండడం ఆ పార్టీకి అనుకూలంగా చెప్తున్నారు. మరి నిజంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో పంచాంగ పఠనం, పంచాంగ శ్రవణం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏ పార్టీ ఆఫీసులో ఉన్న వాళ్ళు ఆ పార్టీని మోసే ప్రయత్నం, ఆ పార్టీని జోకే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఆ పార్టీల నుంచి వెళ్ళి భారీగా వీళ్ళు డబ్బులు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి తర్వాత చూసినట్లయితే ఈరోజు చెప్తున్నారు, వింటున్నారు, అవుతుంది, పోతుంది. కానీ దాని రిజల్ట్ నిజంగా వాళ్ళు చెప్పినట్టే ఉంటుందా? ఏ పార్టీ, అందరి పార్టీలు అన్ని పార్టీలు బెస్ట్ ఉంటున్నాయని చెప్పేసి అందరూ పార్టీలో జరిగినటువంటి ఆ పంచాంగంలో చెప్తా ఉన్నారు. మరి లాస్ట్ గెలిచేది ఒకటే పార్టీ ఉంటుంది, అధికారంలోకి వచ్చేది ఒకటే పార్టీ ఉంటుంది. మరి మిగతా పార్టీల పరిస్థితి ఏంటి? అంటే ఈ జ్యోతిష్యులు, ఈ పండితులు చెప్పిందంత అబద్ధమేనా? గతంలో చెప్పినన్ని నిజంగా జరిగినాయా? ఇప్పుడు జరుగుతాయా? అంటే ఈ పంచాంగాలన్నీ కూడా వినడానికి వినసొంపుగా ఉంటాయి తప్ప నిజం అనేటువంటిది ప్రజల చేతుల్లో ఉంటుంది, ఓటరు మహాశయ చేతుల్లో ఉంటుంది. ఓటర్లు ఎవరిని దీవిస్తే వాళ్ళు గద్దెనెక్కుతారు, కానీ జ్యోతిష్యం ఆధారంగా గద్దెనెక్కే పరిస్థితి ఉండదు. రకరకాల వ్యక్తుల్ని, అంటే కుంభరాశి లేదా మీనరాశి, మిథున రాశి, ఇట్లా రకరకాల రాశుల ఆధారంగా చెప్తా ఉన్నారు. నీకు అవమానం ఇంత ఉంది, రాజ్యపూజం ఇంత ఉంది, నీకు నష్టం ఇంత వస్తుంది, లాభం ఇంత వస్తుంది అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కుంభరాశి వాళ్ళు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల మంది ఉంటారు. మరి అందరికీ ఒకే రకంగా జరుగుతుందా? అందరికీ డబ్బులు వస్తాయంటే అందరికి నిజంగా కుంభరాశి వాళ్ళకి డబ్బులు అందరికీ వస్తున్నాయా? లేదు. కర్కట రాశి వాళ్ళకి మంచిగా ఉంది అనుకున్నాం. కర్కట రాశి వాళ్ళకు ఎంతమంది ఉన్నారో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, వాళ్ళందరికీ కూడా ఆయన చెప్పిందే జరగాలి కదా. కొంతమంది నష్టపోతున్నారు, కొంతమంది లాభపడుతున్నారు. అంటే ఏ రాశి వారికి వాళ్ళు చెప్పినట్టు అందరికీ, ఒక్కరు మిస్ కాకుండా అందరికి జరిగితేనే జరిగినట్టు. మరి కొంతమంది మిస్ అవుతుంది కదా. అంటే ఇక్కడ జ్యోతిష్యం లేదా పంచాంగం మిస్ అవుతుందా, లేదా అలా చెప్పడంలో తప్పు ఉందా?
లేదా ఇంకా దేని కోసం చెప్తున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ రాబోయే కాలంలో ఈ పంచాంగం కావచ్చు, ఇది కాదు, ప్రజల చేతుల్లో పంచాంగం ఉంది. రాజకీయ నాయకుల, రాజకీయ పార్టీల పంచాంగం ప్రజల చేతుల్లో ఉంది. ప్రజలు ఎట్లా తీర్పిస్తే అట్లే వాళ్ళ జీవితం ఉంటుంది. ఆ రాజకీయ పార్టీల చరిత్ర, మనుగడ, అధికారంలోకి రావడం, అధికారంలోకి రాకపోవడం ప్రజల మీద ఆధారపడి ఉంటాయి తప్ప పంచాంగాల మీద ఆధారపడి ఎక్కడ ఉన్నట్టు కూడా మనకు సైంటిఫిక్గా ప్రూఫ్ కాలేదు.